ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మరి వచ్చిన ధ్యానించుకున్నాం. దొంగెలకూడదు. నిర్గమకాండం 20:15. దొంగిలించిన నీళ్లు తీపి, కానీ అది దేవుని తీర్పుకు దారి తీసినప్పుడు ఇతరుల నుండి దొంగిలించే ఎవరికైనా అది చాలా చేదుగా మారుతుంది. ఆకాను శపితమైన వస్తువులను దొంగిలించి దేవుని తీర్పుకు గురయ్యాడు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. యెహోషువ 7:25. మరియు ఇప్పుడు దొంగలు వాడిక మీదట దొంగలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఎఫెసీ 4:28. దేవుడు మీ అందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్.